గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా కథలు అనేవి కాల్పనికంగా ఉంటాయి, లేకుంటే ఊహాజనితంగా ఉంటాయి. కొన్నిసార్లు లాజిక్ అందకుండా ఉన్నప్పటికి కూడా నరేషన్ చాలా బాగుంటే సూపర్ హిట్లు అయిపోతుంటాయి. బట్ అదే పురాణాలకి సంబంధించో చరిత్రకి సంబంధించో అంత ఈజీ కాదు కథ రాయడం. చాలా చాలా రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడ ఏ కొంచెం తేడా వచ్చినా ఈజీగా అర్థమైపోతుంది. ట్రోల్స్ అనేవి కూడా మొదలైపోతూ ఉంటాయి. ఆల్మోస్ట్ బహిష్కరణల స్టేజ్ దాకా కూడా వెళ్ళిపోతుంటాయి. అలాంటి సమయంలోనే ఇప్పుడు కన్నప్ప మూవీ రాబోతుంది. కన్నప్ప అనగానే మనకు గతంలో చూసినటువంటి బోల్డ్ సినిమాలు కళ్ళ ముందు ఉంటాయి. మనం విన్నటువంటి చరిత్ర, చదువుకున్నదంతా గుర్తుకొస్తుంది. బట్ ఇప్పుడు కన్నప్ప సినిమాకి సంబంధించి తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, వినిపిస్తున్నటువంటి విమర్శల మాట ఏంటి? మనతో పాటుగా ఉన్నారు రచయిత తోట ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే కవిత గారు. సో ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. కన్నప్ప ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ విష్ణు గారికి ఆలోచన వచ్చి 7-8 ఏళ్ళు అవుతుంది. మీరు స్టోరీ మీద కూర్చొని 3 ఏళ్ళు దాటింది. ఫైనల్గా రెడీ టు రిలీజ్ అనుకున్నప్పుడు వినిపిస్తున్నటువంటి బోల్డ్ అని విమర్శలు అనేవి ఉన్నాయి. బట్ కన్నప్ప అనగానే మీ మదిలో మెదిలింది ఏంటి అసలు? కన్నప్ప అంటే ఒకటే మాట అండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు, దేవుడిని నమ్మే ప్రతి ఒక్కడు దేవుడిని ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం చూడమనో, డబ్బులు పెంచమనో, తన ప్రమోషన్ కావాలనో, తనకు కావాల్సిన జరగాలనో 100 కోరికలు అడుగుతూనే ఉంటారు. దానికోసం మొక్కులు ఏమి ఇస్తారు అంటే వాళ్ళకి వచ్చే దాంట్లో వాటా ఇస్తూ ఉంటారు. అది అక్రమంగా సంపాదించిన డబ్బు అయినా సరే దేవుడికి వాటా ఇవ్వడానికి సిద్ధమై బేరాలు ఆడుతుంటారు. ఇలాంటి బేరాలు ఆడే భక్తులున్న రోజుల్లో ఉన్న కాలంలో దేవుడి నుంచి ఏమీ అడగకుండా దేవుడి కంట కన్నీరు కారిస్తే, ఒక చంటి బిడ్డ కన్నీరు కారిస్తే తల్లి ఎలా బాధపడుతుంది? నీలాల నీ కన్ను నీళ్లు రానివద్దన తల్లి ఎలా బాధపడుతుందో అలా దేవుడి కళ్ళమాట దానికి చెలించిన ఒక అమాయకుడు ముగ్ధుడు కన్నప్ప. బహుశా దేవుడికి తన కళ్ళనిచ్చిన ఏకైక భక్తుడు ఈ సృష్టిలో అతను ఒక్కడే ఉన్నాడేమో. సో ఒక హిందూ ధర్మంలో అలాంటి త్యాగి కానీ, అలాంటి సాహసి కానీ, అలాంటి అమాయకుడు కానీ ఇంతవరకు ఎవరు లేరు. సో అలాంటి వ్యక్తి కథని మళ్ళీ ఈ జనరేషన్కి చెప్పే ప్రయత్నంలో నేను భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాను. కాకపోతే ఈ కన్నప్ప మరీ వెరీ ఫస్ట్ టైం అయితే మన దగ్గరికి రాలేదు. 100 ఏళ్ల సినీ చరిత్రలో ఆల్మోస్ట్ ఒక 5-6 సార్లు వచ్చినట్టుంది. డిఫరెంట్ లాంగ్వేజెస్లో 6 సార్లు వచ్చిందండి. 6 సార్లు వచ్చింది. సో ఇన్ని లాంగ్వేజెస్లో మనం ఆల్రెడీ చూసుంటాము. మనకంటూ ఒక ఇమేజ్ ఏర్పడి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కన్నప్పతో నేను సినిమా తీయాలి అనుకుంటున్నాను, కన్నప్పతోనే రావాలి అనుకుంటున్నాను అన్నప్పుడు ఒక సాహసం అనిపించిందా, కత్తి మీద సాము అనిపించిందా? ఒక విషయం అడుగుతున్నా, నన్ను క్షమించండి. నిజానికి మీ వయసు నేను అడగకూడదు, నేను అడగట్లేదు కూడా. కానీ ఇన్నేళ్ళ మీ లైఫ్ టైంలో ఎన్నిసార్లు తిరుమల దర్శనం చేసుకుని ఉంటారు? ఒకసారి చేసుకుని చూసాం కదా చాలు, వెంకటేశ్వర దర్శనం చాలు ఒక్కసారి మీరు అనుకున్నారా? పదే దొరికితే అవకాశం దొరికితే ఏడాదిలో ప్రతి నెల వెళ్ళాలనుకుంటారు. ఎవరో పట్టుకుని రికమెండేషన్ చేసుకుని స్వామి మీద మనం నిలబడే కొన్ని సెకండ్లు, ఆ కొన్ని సెకండ్ల కోసం ఏడాది పాటు ఎదురు చూస్తాం. ఎందుకు? ఆ భగవంతుని మధ్య నిలబడ్డప్పుడు మన కలిగి ఒక అనుభూతి కోసం, ఒక ప్రశాంతత కోసం, ఒక భరోసా కోసం. అలాగా ఒక దేవుణ్ణి చూసినప్పుడు ప్రతి భక్తుడు దేవుణ్ణి మళ్ళీ మళ్ళీ ఎలా చూడాలనుకుంటాడు, ఒక గొప్ప భక్తుల కథలు కూడా జనం మళ్ళీ చూడాలనుకుంటారు. సో అదే ఈ ప్రయత్నం. ఈ కన్నప్ప మూవీకి సంబంధించి గతంలో వచ్చిన సినిమాలన్నీ చూసిన తర్వాత మళ్ళీ సరికొత్తగా చూపించడానికి అందులో మార్పులు చేర్పులు చేయడం అసాధ్యం, అసలు చెయ్యలేము. లేదు, మార్పులు జరిగాయి. అంటే నేను ఒకటి చెప్తాను. కన్నప్ప కథ సినిమాగా వచ్చింది మొట్టమొదటి తమిళంలో వచ్చింది, కన్నప్ప నయనార్ అని. ఎందుకంటే వాళ్ళకి పెరిగి పురాణంలో 63 మంది నయనారులో కన్నప్ప ఒకడు. అంటే కన్నప్ప గుడి మన శ్రీకాళహస్తిలో ఉందనే విషయం మనకు తెలుసు, కానీ అరుణాచలంలో కన్నప్ప గుడి ఉంది. ఇంకా కొన్ని తమిళనాడు టెంపుల్లో కన్నప్ప విగ్రహాలు ఉన్నాయి. ఈవెన్ మధుర మీనాక్షి ఆలయంలో కూడా కన్నప్ప విగ్రహం ఉంది. సో ఇలా తమిళనాడు అంతా అత్యద్భుతంగా ఆరాధించే పెరియారులో కన్నప్ప నయనార్ ఒకడు, నేత్ర నయనార్ అని కూడా అంటారు. అందుకని మొదటి ప్రయత్నం వాళ్ళు చేశారు. చేసిన తర్వాత 1951లో రాజకుమార్ గారు బేడర కన్నప్ప అని కన్నడంలో తీశారు. అది ఆయన మొదటి సినిమా. తెలుగులో బహుశా కన్నడ రాజకుమార్ గారు యాక్ట్ చేసిన పరభాష చిత్రం ఏదైనా ఒకటి ఉంటే అది తెలుగులోనే చేశారు. అది బేడర కన్నప్పతో పాటు ఈ ప్యారలర్గా వచ్చిన సినిమా శ్రీకాళహస్తి మహత్యం అనేది. ఆ సినిమా పెద్ద హిట్. ఆ తర్వాత 75, 76లో కృష్ణరాజు గారు భక్త కన్నప్ప తీశారు. ఈ మధ్యకాలంలో ఏవిఎం సంస్థ వాళ్ళు ఈ బేడర కన్నప్ప సినిమాని హిందీలో శివభక్తని రీమేక్ చేశారు.
సో ఇది 6 సార్లు వచ్చింది. అలాగే ఆ తర్వాత ఏమైందంటే కన్నడ రాజ్ కుమార్ గారు శివుడిగా, వాళ్ళ అబ్బాయి శివరాజ్ కుమార్ కన్నప్పగా, వాళ్ళ ఇంకో అబ్బాయి ఆయన చనిపోయిన పునీత్ రాజ్ కుమార్ గారు ఒక బాలనటుడిగా, శివమిచ్చేద కన్నప్ప అని ఒక 90s లో వచ్చింది. సో కన్నడంలో 2 సార్లు, తెలుగులో ఒకసారి, అంటే తెలుగులో 2 సార్లు అన్నారు రాజకుమార్ గారు కూడా సినిమా కలిపితే, తమిళంలో ఒకసారి, హిందీలో ఒకసారి వచ్చింది. తమిళ ప్రింట్ అయితే నాట్ అవైలబుల్. మిగిలిన 5 భాషల్లో వచ్చిన ఈ 5 చిత్రాలని చూసాం. చూసిన తర్వాత ఏంటి అంటే కన్నప్ప కథకి ఆధారం ఏంటంటే దూర్జటి రాసిన శ్రీకాళహస్తి మహత్యం. అది 16వ శతాబ్దంలో రాశాడు. దానికన్నా ముందు 13వ శతాబ్దంలో మన తెలంగాణ పాల్కూరికి చెందిన పాల్కూరి సోమనాథుడు, మీరు ఆయన గురించి వినుంటారు. అంటే తెలుగు సాహిత్యంలో ద్విపదలో రాసి ప్రజలకి ఏ భాష అందుబాటులో ఉన్నదో అదే భాషలో రాసిన వ్యక్తి పాల్కూరి సోమనాథుడు. ఆయన మహాశివభక్తుడు. అప్పుడు వచ్చిన వీరశైవ సంప్రదాయం ఆ మత ఆ ధర్మాన్ని అభిమానించి ఆ దారిలో నడిచిన వ్యక్తి పాల్కూరి సోమనాథుడు. బసవ పురాణంలో ఆయన మహాశివభక్తుల కథలు అంటూ రాసుకొచ్చి ఉడుమూరు కన్నప్ప కథ అని రాశాడు. ఈ ఉడుమూరు కన్నప్ప కథ పెరియ పురాణంలో వచ్చింది. పెరియ పురాణం 10-11 శతాబ్దాలు వచ్చింది. కానీ 6-7 శతాబ్దంలో సంగమ సాహిత్యంలో కూడా ఈ నయనార్ల గురించి ప్రస్తావన ఉంది. సో ఈ బసవ పురాణం కావచ్చు, దీని నుంచి పెరియ పురాణం నుంచి ఇన్స్పైర్ అయ్యి దూర్జటి అని ఆయన రాశాడు. ఆయన కల్పనలో కొన్ని జత చేశాడు. అంటే పాల్కూరి సోమనాథుడు రాసిన ఉడుమూరు కన్నప్ప కథలో కన్నప్ప కన్నప్పే, అతను అర్జునుడి అంశ కాదు, అర్జునుడి పునర్జన్మ కాదు. దూర్జటి దాని అర్జునుడి పునర్జన్మని రాశాడు. రాసిన తర్వాత ఆయన ముని మనవడు, ఆయన పేరు కూడా కుమార దూర్జటో ఏదో అనుకుంటా, పేరు తప్పేదో క్షమించండి, ఆయన కూడా మళ్ళీ కాళహస్తి మహత్యం మళ్ళీ ఇంకోసారి రాశాడు. ఈ తాళపత్రాలు 17-18 తర్వాత మిస్ అయిపోయాయి. మిస్ అయిపోయిన తర్వాత సిపి బ్రౌన్ అని ఒక బ్రిటిష్ కలెక్టర్, ఆయన పేరు వినటర్, కడప, ఆయన సాహిత్యం తెలుగు భాష అంటే చాలా అభిమానం. ఆయన తంజావూరులో ఉన్న తాళపత్రాలని తెప్పించి శిథిలమైపోయిన తాళపత్రాలు కొందరు పండితుల చేత పూరించి ఆ పుస్తకాలను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించి తెలుగులో పబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. వావిళ్ళ వాళ్ళు 1816-56 సంవత్సరంలో ఇది ఫస్ట్ టైం పబ్లిష్ చేశారు. అంటే గత 200 ఏళ్ల నుంచే ఈ సాహిత్యం, ఈ కథ జనంలోకి అందుబాటులోకి వచ్చింది. వచ్చిన తర్వాత కన్నడంలో గుబ్బి నాటక సంస్థ అని ఒకటి ఉంది, సొరబే నాటక సంస్థలాగే. దాన్ని ఈ కావ్యాన్ని నాటకం కింద మారుద్దాం అనుకున్నారు. మనకి కావ్య లక్షణాలు వేరే. కావ్య లక్షణాల కంటే హీరో ధీరోదత్తుడు కావాలంటే అన్న అర్జునుడి అంశం అంటూ అవన్నీ జత కలిపి రాశాడు, ప్రబంధ కావ్యంలాగా. నాటకానికి వచ్చేటప్పటికి ఏంటంటే అది జనానికి అందుబాటులో ఉండాల్సింది. దానికి ఒక హీరో కావాలి, విలన్ కావాలి. హీరో ఆటవికుడు అయినప్పుడు విలన్ ఎవరు అవ్వాలి? ఒక అగ్రవర్ణవాడు కావాలి. అందుకని ఆ శివలింగాన్ని నర్చించే పూజారిని విలన్ చేసి అతను దొంగని, అమ్మవారి నగలు అపహరించి తన ప్రియురాలైన వేశ్యకిస్తాడని, వేశ్యాలోలుడని, జనానికి దేవుడి పేరు చెప్పి మాయమాటలు చేస్తాడనేది ఆ నాటకంలో రాశారు. అది సినిమా రంగం మీద, సినిమా తెర మీదకి వచ్చినప్పుడు దాన్ని ఇంకొంత మరికొంత రక్తి కట్టించారు. ఆ వేశ్యతో సాంగ్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, అవన్నీ రాశారు. ఆ బేడర కన్నప్ప ఫార్ములానే బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణారావు వాళ్ళు మన తెలుగు భాషలో పుట్టిన మహనీయులు, తెలుగు సినిమా రంగానికి లభించిన గొప్ప వరాలు వాళ్ళు కూడా ఇదే అంశంలో వెళ్ళిపోయి రావు గోపాల్ గారి పాత్ర అలాగే చిత్రీకరించారు. బట్ ప్రేక్షకులు కానీ అప్పటి పండితులు కానీ పూజారి అలా లేడయ్యా, దూర్జటి రాసిన దాంట్లో పూజారి అలా నీచుడు కాదు, వేశ్యాలోలుడు కాదు, జోదరి కాదు, అబద్ధాల కోరుగానే ఎవరూ ఖండించాల. భక్త కన్నప్ప సినిమా వచ్చేటానికి నాకు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే విజయవాడ అప్సరా టాకీస్లో చూశాను. సో సినిమా ఫస్ట్ టైం రిలీజ్లో నేను చూసాను థియేటర్లో. ఆ సినిమా స్క్రిప్ట్ నవల కింద కూడా వచ్చింది, అది కూడా నేను చదివా. పాటల పుస్తకం నా దగ్గర చాలా కాలం ఉండేది. నాకు తెలిసి ఏ పత్రికలో కూడా ఏ పండితుడు కూడా ఇది తప్పు, ఒక పూజారి క్యారెక్టర్ అలా చిత్రీకరణ తప్పు అని ఎవరు రాయలా, ఎవరు విమర్శించాల. ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు ఎప్పుడైనా కూడా మేము కథ రక్తి కట్టించడానికి ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకుని క్యారెక్టర్ అలా క్రియేట్ చేసాం వాళ్ళు ఏ రోజు చెప్పాల. సో చాలామంది అదే ప్రామాణికం అనుకున్నారు. సో ఇది తప్పు, ఆ తప్పుని ఈ కన్నప్ప సినిమాలో సరిదిద్దారు. ఓకే, అయితే ఇప్పుడు తెలుగులో మాత్రం అలా కనిపించింది. ఇప్పుడు తమిళ్ కావచ్చు, హిందీలో, కన్నడలో ఇలా లేదు. తమిళ సినిమా ప్రింట్ అవైలబుల్ కాదు. కన్నడ రాజకుమార్ గారి సినిమాలు ఇదే కథ, ఇదే ఉంది. పూజారి కూడా ఒక వేశ్యాలోలుడు. ఇంకా చెప్పాలంటే కన్నప్ప భయాలను అనుభవించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ పూజారి. హిందీ శివభక్తులో కూడా ఈ బేడర కన్నప్ప స్క్రీన్ ప్లేని అడాప్ట్ చేశారు. సో బేస్ అంతా దీన్ని తీసుకునే చేశారు. చేసినప్పుడు ఏంటి, ఎవ్వరూ కూడా ఒక మాట చెప్తాను, మీరు నేను గుడికి వెళితే ఆ గుడిలో ఉన్న 10 నిమిషాల పావు గంట వీళ్ళంత పవిత్రంగా ఉండాలని చూస్తాం. ఒక అందమైన అమ్మాయి కనపడ్డా మన మనసు తలదించుకుని అటువైపు ఆలోచన లేకుండా చూస్తాం. ప్రసాదం మీద ఇంకో మొద్ద ఎక్కువ తినాలనిపించిన అమ్మో తప్పి వాళ్ళు ఉపవాసం ఉండాలనుకుంటాం.
మందు అలవాటు ఉన్నా, సిగరెట్ అలవాటు ఉన్నా గుడికి వెళ్లే ముందు ఆ రోజు మనం ఏమీ తీసుకోం, వీలైతే ఉపవాసం ఉంటాం, దర్శనం పట్టుబట్టలు కట్టుకుని వెళ్తాం, ఎంత పవిత్రంగా ఉంటాం 10 నిమిషాలు. గర్భగుడిలో ఆయన జీవితకాలంలో 60 ఏళ్ళు బతకనివ్వండి, 50 ఏళ్ళు బతకనివ్వండి, 70 ఏళ్ళు బతకనివ్వండి, 24 గంటల గుడి తెరిచిన 18 గంటల్లో 12 గంటల్లో గుడి ప్రధాన విగ్రహం దగ్గర అర్చించే పూజారి ఎందుకు దుర్మార్గుడు అవుతాడు, ఎందుకు ఒక నీచుడు అవుతాడు? అతనికి మానవ సహజమైన కోరికలు ఉండొచ్చు, అతనికి భార్య బిడ్డలో సంసారం ఉండొచ్చు, అవన్నీ సహజం. ఒక సంసారం లేకుండా ఎవరు ఉండడం, సంసారి సన్యాసి ఉండడం నేను అన్నాను. కానీ ఒక వేశ్యాలోలుడు అవుతాడా? దేవుడి అతను పూజించే దేవుడి నగలు తీసుకెళ్ళి అమ్మేసి ఒక వేశ్యకి ఇస్తాడా? అలాంటి ఆలోచన వస్తుందా? ఇది ఎవరైనా ఆలోచించారా? ఇంతవరకు తీసిన సినిమా రచయితలు కానీ, డైరెక్టర్స్ కానీ, పాఠకులు కానీ, ప్రేక్షకులు కానీ ఎవరైనా ఆలోచించారా? ఇది తప్పు. ఒక కన్నప్పే ఇంత భక్తుడైతే ఆ వాయులింగాన్ని పూజించిన పూజారి ఎంత పరమనిష్టాగర్షుడు ఉంటాడు, అతను ఎంత పవిత్రంగా ఉండి ఉంటాడు? అతను నమ్మిన ఆచారాల ప్రకారం అతను కొన్ని చేతస్థాలు ఉండొచ్చు, అది తప్పు లేదు. ఇప్పుడు గర్భగుడిలోకి ఎవరు అర్చకులు వాళ్ళే వెళ్తారు, బ్రాహ్మణుడు అయినంత మాత్రం బ్రాహ్మణ గర్భగుడిలోకి తీసుకెళ్లరు. ఇప్పుడు కరెంట్ స్తంభం మన ఇంటి ముందని మనం ఎవడ పడతాం లెక్కం, ఆ కరెంట్ మ్యాన్ ఎవడ రావాలో ఆడు వచ్చి ఎక్కాలి. అలా ఒక పూజా విధానాన్ని కూడా ఎవరు అర్హులో వాళ్ళే చేయాలి, బ్రాహ్మణుడు అయిన మాత్రం గర్భగుడిలోకి రానివ్వరు. అలాంటి పవిత్రమైన అర్చకుడిని ఎందుకు ఇంత దుర్మార్గంగా చూపించారంటే మేము మాకు వేసుకున్న మొదటి ప్రశ్న. ఈ తప్పు ఎక్కడ జరిగింది? దూర్జటి రాసిన దాంట్లో ఇది ఉందా? పాల్కూరి సోమనాథ్ ఇలా రాశాడా? ఇవేమీ లేదు. ఒక సినిమా రచయితలు, నాటక రచయితలు సృష్టించిన ఒక అబద్ధపు పాత్ర, అబద్ధపు క్యారెక్టరైజేషన్ పూజారి పాత్ర, ఒక బ్రాహ్మణ పూజారి పాత్ర నీచంగా చూపించారు. ఆ తప్పుని సినిమాలో సరిదిద్దాం. అలాగే ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. కన్నప్ప జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, అతను నాస్తికుని ఆస్తికుడిగా పరమ శివభక్తుడిగా మారడానికి, అంటే మనం ఒక ప్రయాణంలో ఒక్కొక్క బంధం తెంచుకున్న కొద్దీ కూడా మనం పరమపదం చేరుకోలేం. అలా అతని ప్రయాణం ఎలా సాగింది, అది వీలైనంత ఆసక్తిగా కొత్త విషయాలు. అంటే ఇప్పుడు ఆది శంకరాచార్యులు కన్నప్ప గురించి మొదట రాసిన దుర్జటి కాదు, పాల్కూరి సోమనాథుడు కాదు, పెరియ పురాణం కాదు. 7వ శతాబ్దంలో జగద్గురు ఆది శంకరాచార్యుల వారు శ్రీశైలం వచ్చారు. ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పర్యటించిన సందర్భంలో ప్రతి క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీశైలంలో ఆయన రాతి శ్రీచక్రం ప్రతిష్ఠించారు. అక్కడ కొన్ని రోజుల పాటు బస చేసి శివానంద లహరిని శివుని స్తుతిస్తూ సౌందర్య లహరిలాగా శివానంద లహరి రాశారు. ఆ శివానంద లహరిలో 63వ శ్లోకంలో ఆయన ఏం రాశారు అంటే, శివుడి శివలింగం నిర్మాల్యాన్ని తొలగించడానికి ఒక ఆటవికుడు కాలి చెప్పుతో తీసేస్తే శివుడు పరవశించిపోయాడంట. ఒక వింజామరతో తను తాకినట్టుగా ఉందని శివుడు పరవశించిపోయాడని ఆదిశంకరాచార్యులు రాశారు. ఒక ఎంగిలి చేసిన కొంచెం మాంసం పెట్టిన ఒక అడవి మనిషిని భక్తుల్లోకెల్లా చాలా గొప్పవాణి చేసావు కదా పరమేశ్వర అని ఆదిశంకరాచార్యులు స్తుతించారు. అంటే 7వ శతాబ్దానికి ముందు ఆయన శ్రీశైలం వచ్చినప్పుడు ఈయన కన్నప్ప గురించి విన్నారు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఒక ఆటవికుడు శివలింగాన్ని పూజించడం నిజం, కాలి చెప్పుతో శివలింగం నిర్మాల్యం తొలగించడం నిజం, ఎంగిలి మాంసం నైవేద్యం పెట్టడం నిజం, అతను మహాభక్తుడయ్యే నిజం. ఇది జగద్గురు ఆది శంకరాచార్యుల వారు స్వహస్తాలతో రాసిన శివానంద లహరిల శ్లోకం. ఈ విషయం ఇంతవరకు ఎవరికి తెలియదు. అంటే కొందరు పండితులు తెలిసి ఉండొచ్చు, నేనైతే సామాన్య ప్రజానికానికో సినిమా జనాలకో తెలిసి ఉండకపోవచ్చు. సో ఇది తెలిసిన తర్వాత మాకు ఆథెంటిసిటీ దొరికింది. ఏంటి? ఆది శంకరాచార్యులు మొట్టమొదటి చెప్పారు కన్నప్ప గురించి. సో అంటే 7వ శతాబ్దం ముందు కన్నప్ప కథ జరిగింది. అంతవరకు ఏమనుకున్నామంటే 16వ శతంలో దూర్జటి రాశాడు కాబట్టి 10-12 శతాబ్దాల మధ్యలో జరిగిందంట. కాదు, దానికి ముందే ఇంకా లోతులకు వెళ్తే 2-3 శతాబ్దాలనే కన్నప్ప జీవించాడు ఒక ప్రాథమిక అంచనా. బట్ మా దగ్గర ఏం సాక్ష్యాధారాలు లేవు, చారిత్రక ఆధారాలు లేవు. అంటే అతని బర్త్ సర్టిఫికెట్లో అప్పుడు శిలాశాసనాలు లేవు, అప్పుడు తెలుగు భాష కూడా లేదు కన్నప్ప పుట్టిన కాలంలో. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు అతను ఎలా ఉండుంటాడు, అతని అమాయకత్వం ఎలా ఉంటుంది, ముగ్ధత్వం ఎలా ఉండుంటుంది, ఎంత మూర్ఖంగా ఆలోచించుంటాడు, మొండిగా ఎలా ఆలోచించుంటాడు. ఇప్పుడు ఆ పాత్రను అర్థం చేసుకోవడానికి మేము చదువుకున్న పుస్తకాలు, చేసిన పరిశోధన అంతా బాగా ఉపయోగపడింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ కథ రాసింది విష్ణు మంచు గారు. ఈ స్టోరీ డెవలప్మెంట్లో ఉపయోగపడింది నేను, నాలాంటి వాళ్ళు. కథ రాసింది విష్ణు గారు. అంటే 7 ఏళ్ళ నుంచి ఆ ట్రావెల్ ఈ కన్నప్ప కథ ఎలా ఉండాలి, కన్నప్ప సినిమా ఎలా ఉండాలి ఆయన అనుకుంటున్న ఊహకి మా లాంటి వాళ్ళందరం కలిసి దానికి కావాల్సినవన్నీ సమకూర్చాం. మీరు